ఈ లోకంలో మనుషులు వినియోగించిన శక్తులలో ప్రార్థన మొదటి వరుసలో ఉంటుంది. దేవుడు చీకటి శక్తులకు విరోధంగా ప్రార్థనను ఒక అద్భుతమైన తాళపు చెవిని మనకు అనుగ్రహించాడు. కానీ విచారం ఏంటంటే నేటి సంఘాలలో కొద్దిమంది క్రైస్తవులు మాత్రమే ఈ తాళపు చెవిని ఉపయోగించుట ఎరుగుదురు. వారికి కూడా ఈ తాళపు చెవిని ప్రభావాత్మకంగా ఉపయోగించడం ఎలాగో తెలియదు. ఒకవేళ మనం పరలోకం చేరిన తర్వాత దేని విషయమైనా చింతించవలసి వస్తే భూమి మీద మనం జీవించిన కాలంలో సక్రమంగా ప్రార్థన చేయని విషయమై బహువేదన పడతాము, బహుగా బాధపడతాము. మన యొక్క అత్యల్ప స్థాయి ప్రార్థనా జీవితాన్ని బట్టి నిశ్చయంగా మనం దుఃఖపడతాము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన యొక్క సామాన్య రూపమేమనగా దేవుణ్ణి అడగటమే. విజ్ఞాపన అనేది ప్రార్థన యొక్క అత్యున్నతమైన దశ. ఈ దశలో కావలసిన వాటి కొరకు వెదుకుట, తట్టుట చేస్తాము. బైబిల్లోని ప్రార్థన పరులందరూ విజ్ఞాపనకర్తలే. అబ్రహాము సొదొమ గొమొర్రాలో ఉన్న లోతు కొరకు విజ్ఞాపన చేశాడు. సమూయేలు రాత్రంతా సౌలు కొరకు మొర్రపెట్టినాడు మరియు తన జనం కొరకు విజ్ఞాపన చేసినాడు. దావీదు తన ప్రజల కొరకు దేవుణ్ణి వేడుకొన్నాడు. దేవుని ప్రజలు బబులోను చెర నుంచి విడుదల పొందవలనని దానియేలు విజ్ఞాపన చేశాడు. యేసుక్రీస్తు తన శిష్యుల నిమిత్తం ప్రార్థించినాడు. మరి ముఖ్యంగా పేతురు కొరకు యేసుక్రీస్తు ప్రత్యేకంగా విజ్ఞాపన చేసినాడు. పౌలు ప్రార్థన ఆయన మాటలలోనే తెలియవచ్చుచున్నది. విజ్ఞాపనలను, ప్రార్థనను, యాచను, కృతజ్ఞతాస్తుతులు చేయాలి అని చెప్పేసి పౌలు తిమోతికి పత్రిక రాశాడు. విజ్ఞాపన చేయి స్వరము నిలిచిపోవుట దేవునికి ఆశ్చర్యం కలగజేసినదని ఆయన వాక్యము తెలియజేయుచున్నది. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను అని దేవుని వాక్యం చెబుతున్నది. పొరుగువారి భారముల క్రింద తమ భుజములను మోయగలిగే విజ్ఞాపనకర్తల ప్రార్థన మీద దేవుని వివేచన కృప ఆధారపడి ఉంటుంది. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారములను దిట్టపరచుటకును బద్దలైన బండ సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించునను ఒక్కడును కనబడలేదని దేవుడన్నాడు. ప్రార్థన యొక్క సాధారణ విధి ఏమనగా ఇతరుల కొరకు విజ్ఞాపన చేయటమే. అంతేగాని సొంత అవసరాల కొరకే ఎల్లప్పుడూ ప్రార్థించడం, మొర్రపెట్టడం కాదు. దేవుని సంఘంలో ఎంతో మంది మంచి వ్యక్తులు ఉండవచ్చు, కానీ దేవునితో పోరాడే వ్యక్తులు కొంతమంది మాత్రమే ఉన్నారు. విజ్ఞాపన యొక్క భావమేమనగా వేరొకరి కొరకు ప్రయాసపడటమే. అది ప్రార్థన యొక్క అత్యున్నతమైన మెట్టు. అది ప్రార్థన యొక్క బాహ్య రూపకమైన సంఘర్షణ. కేవలం ఈ స్థాయి విజ్ఞాపన ఫలంగా మాత్రమే దేవుడు దారి తప్పిన ఈ లోకమును తిరిగి తన కౌగిటిలోనికి చేర్చుకోగలడు. మరేది కూడా ఈ కార్యమును జరిగించలేదు. ప్రార్థన సాధారణంగా దేవునిని అవసరమైన సంగతుల కొరకు యాచించుటతోనే ప్రారంభమవుతుంది. అది తన ఉన్నత దశలో విజ్ఞాపనగా మారుతుంది. ప్రార్థనలో దేవుని సన్నిధిని అనుభవించుట మరియు యాచించుట నీ అవసరముల మట్టుకే తీరుస్తాయి. కానీ విజ్ఞాపన ప్రపంచ స్థాయి పరిమితిని కలిగి ఉంటుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి విధమైన అక్కరను తీరుస్తుంది. ఒక దారి తప్పిన బిడ్డ తన ఆత్మీయ అక్కరలను తీర్చుకునుట కొరకు వినియోగించే సాధనంగా మట్టుకే ప్రార్థనను వినియోగించరాదు. అది అంతకంటే ఎంతో గొప్పది. విజ్ఞాపనను ఆత్మలో చెమటోడ్చుటతో పోల్చవచ్చును.